ఫ్రెండ్స్, తెలుగు నాలెడ్జ్ విత్ రావ్ అనే ఛానల్కి స్వాగతం. మనము హోమ్ మేడ్ ఎలక్ట్రికల్ బైక్ తయారీలో భాగంగా మనం అనేక రకాలైన బైకులు ముందుగా స్కూటీ అనుకున్నాము. అవి అందుబాటులో లేకపోయేసరికి మనం టీవీఎస్ ఎక్సెల్ 100 వాటిని సెలెక్ట్ చేసుకొని మనం స్క్రాప్ సంబంధించిన బైక్ని తీసుకున్నాము. దాన్ని స్కెల్టన్ మాత్రమే మనం తీసుకున్నాము. ఆ స్కెల్టన్ సేకరించి దాంట్లో ఉన్న అన్ని భాగాలు కేవలం స్కెల్టన్ మాత్రమే తీసుకుని దాన్ని మనకు ఎలక్ట్రికల్ బైక్ తయారీలో అనుగుణంగా దాన్ని మనం మోడిఫికేషన్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈ పనులన్నీ కూడా అనవసరమైనవి మనం కట్ చేయడం, ఇంకా ఎక్స్ట్రా దానికి మనకు అనుగుణంగా మనం దాన్ని పరికరాలను మనం చేర్చాలి. దానికి తగిన విధంగా దానికి మనం షేప్ అనేది మనకి ఇవ్వాలన్నమాట. అనవసరమైన వాటిని మనం ఉన్న వాటిని అంటే దానికి ఆల్రెడీ మనకి ఇంజిన్ ఉంటుంది కాబట్టి, పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన అమరిక అనేది ఉంటుంది. దాన్ని మనకి అనుగుణంగా దాన్ని తయారు చేసుకోవాలి. ఆ పనులే మనం చేస్తూ ఉన్నాము. దీనికి 16 ఇంచు హబ్ మోటార్తో, అంటే హబ్ మోటార్ వెనక వస్తుంది అనమాట. దానికి 16 ఇంచ్ టైర్ వేసి మనం చేయబోతున్నాము. దానికి అనుగుణంగా దానికి వెనక భాగంలో తయారు చేయబోతున్నాము. స్కెల్టన్ మాత్రమే దాన్ని నేను దాదాపు 1900 రూపాయలకి నేను కొనుగోలు చేశాను. అయితే దానికి ఫ్రంట్ ఫోర్క్ బాగుందని అనుకుంటే అది ఆ ఫోర్క్ కూడా కొంచెం ఖరాబ్ అయి ఉంది. దాన్ని తీసేసాను పూర్తిగా. దాని స్థానంలో కొత్తది తీసుకోవాలి. అంటే నేను అనుకున్నాను ఆ స్కెల్టన్ విత్ ఫోర్క్ పాత్ అనుకున్నాను. అయితే నేను అనుకున్న విధంగా కాకుండా ఫ్రంట్ ఫోర్క్ కూడా మనం కొత్తది వేయాల్సి వచ్చింది. దానికి మళ్ళీ ఎక్స్ట్రా ఒక 3000 పైన మన బడ్జెట్లో దాన్ని కేటాయించిన ఎక్స్ట్రా పడుతుంది అనమాట. అది చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా చేసిన తర్వాత చక్కగా దాన్ని ఎలక్ట్రికల్ బైక్కి ఒక చక్కని రూపం, అంటే మనం ఒక రూపం ఇవ్వబోతున్నాం. దాన్ని ఆ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇందులో కేవలం ఆ స్కెల్టన్ మాత్రమే పాతగా ఉంటుంది. మిగతా వస్తువులన్నీ కూడా కొత్తవి వేయటం జరుగుతుంది. ఇంకోటి కూడా ముందర రిమ్ము, అవి ముందర టైరు రిమ్ అనేదని కొంచెం పాతగా మన దగ్గర పాతవే ఉన్నాయి. అదే ఇస్తాం మనకి. మిగతావన్నీ కూడా కొత్త వస్తువులే ఉంటుంది. ఇందులో మనం వెయిట్లెస్గా తయారు చేయాలనుకున్నాం. చూద్దాం. అంటే దీంట్లో ఎక్కువ భాగం ఆ బ్యాటరీలో, గ్రాఫిన్ బ్యాటరీలో ఎక్కువ వెయిట్ ఎక్కువ ఉంటుంది. దాదాపు 35 కేజీల పైన ఆ బ్యాటరీ వరకే ఉంటుందన్నమాట. దానికి సాధ్యమైనంత వరకు మనం బైక్ని తయారు చేయాలని మనం ప్రయత్నం చేస్తుంటాం. అంటే వెయిట్ తగ్గడం వల్ల కొంచెం మైలేజీ, బ్యాటరీ కన్సంప్షన్ అనేది తక్కువ తీసుకుని కొంచెం ఎక్కువ బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచుకునే విధంగా, మోటార్కి బ్యాటరీ ఎక్కువ పవర్ ఇచ్చే విధంగా, అంటే బ్యాటరీ పవర్ని సేవ్ చేసే విధంగా మనం చేసుకోవాలి సాధ్యమైనంత వరకు. బ్యాటరీ పవర్ సేవ్ చేయాలంటే మనం కొంచెం వెయిట్ అనేది తగ్గించుకుంటూ పోవాలన్నమాట. వెయిట్ పడటం వల్ల ఆ వెయిట్ అనేది మోటార్ మీద పడి మోటార్ ఎక్కువ పవర్ తీసుకోవడం, అందువల్ల బ్యాటరీ పవర్ని తక్కువ సమయంలోనే ఎక్కువ పవర్ని డిశ్చార్జ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ విధంగా కాకుండా మనం సాధ్యమైనంత వరకు వెయిట్లెస్, అంటే వెయిట్ని తగ్గించుకునే విధంగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ విధంగా మనం ఈ పని చేస్తూ ఉంటాం. ఓకే మిత్రులారా, థ్యాంక్స్.